టెంపరీ క్యూ లైన్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ గవర్నమెంట్ ఫండింగ్తో అలాగే కొన్ని సిఎస్ఆర్ నిధులతో పర్మనెంట్ స్ట్రక్చర్స్గా క్రియేట్ చేయడం జరిగింది సార్. ఉత్సవ కార్యక్రమం రాష్ట్రంలో జరిగే ప్రధాన, అదేవిధంగా 6,000 మంది ఆక్యుపై అయ్యే అవకాశం ఉంటుంది. పార్కింగ్ ప్లేసెస్ అన్నీ కూడా ఈ ఏర్పాట్లన్నీ దాదాపు 1,60,000 1,70,000 మంది భక్తులు వస్తారు కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ సామాన్యులు వచ్చే క్యూలైన్, జనరల్ క్యూలైన్. అదేవిధంగా ఎవరైతే గవర్నర్ ట్రస్టీ అండ్ హానరబుల్ మినిస్టర్స్ లెటర్ ద్వారా వస్తే ఓకే 4-5 ఇయర్స్ నుంచి ఈ ప్రాక్టీసెస్ నడుస్తున్నాయి. సంబంధించి అక్కడ ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత మన డిపార్ట్మెంట్. మనం ఏ వెహికల్స్ నుంచి తీసుకొస్తున్నారు, కానిస్టేబుల్స్ ఎంతమంది రిప్లై చేస్తున్నారు, ఉమెన్ పీసెస్ ఎంతమంది రిప్లై చేస్తున్నారు. హాస్పిటల్ కింద స్టాండ్ బై హాస్పిటల్ 6 బెడ్స్ తోటి కొండపైన పెట్టడం జరుగుతుంది. మొత్తం 16 అంబులెన్సులు, ఒక 11 గంటలు 12 గంటలు జనరల్ లైన్లో వచ్చే దర్శనంకి వచ్చే 10,000 మంది భక్తులు ఒకేసారి. ఓవరాల్ గా అంటే ఆఫీసర్స్ చాలా ఎక్కువ సార్లు రివ్యూ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈచ్ టైం ఇంకా ఎలా మెరుగ్గా చేయాలి, ఎంతమందికి ఎక్కువ మందికి కామన్ పీపుల్ దర్శనం చేయాలి శ్రద్ధ పెడుతూ ఎలాంటి అన్టోవర్డ్ ఇన్సిడెంట్స్, దురదృష్టకర సంఘటనలు జరగకూడదు, గతం అయిపోయింది అనే దాన్ని దృష్టి పెట్టడం జరిగింది. లాస్ట్ డే ఇన్సిడెంట్ జరిగింది ఒకసారి రాష్ట్రంలో తెలిసింది. ఒకే రోజు ఇంత ఎక్కువ మంది భక్తులు ఎందుకు వస్తారు అక్కడికి అంటే ఆ ఒక్క రోజే స్వామివారి నిజరూప దర్శనం ఉంటుందని ఈ ఉత్తరాంధ్రలో కూడా తెలిసిన వల్ల అది కూడా ఇంపాక్ట్ ఎక్కువ భక్తులు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పుడు కూడా మనం ఇందాక 2 lakhs పబ్లిక్ వచ్చినా కానీ దర్శనం 20 hours లో చేయాలి. దీనికి తగిన విధంగా ఏంటంటే వాలంటీర్స్ క్యూ లైన్ లో కూడా ఒక్కసారి బుక్ చేయకుండా హోల్డ్ చేసుకొని ఖాళీని బట్టి మూవ్ చేసుకునే విధంగా అలా ఒకరికొకరు మళ్ళీ స్టాంప్ పెట్టి ఏర్పాటు చేసుకునే విధంగా కూడా మనం చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా మనం ఎంత ఎన్నిసార్లు కూడా ఎమ్యూనిటీస్, డ్రింకింగ్ వాటర్, అదేవిధంగా వాళ్ళకి ఇవ్వాలి టాయిలెట్స్, ఇవన్నీ కూడా మనం ముందు అనుకున్న దాని ప్రకారం చాలా వరకు కూడా ఇంప్లిమెంట్ చేసిన పరిస్థితులు వచ్చాయి. ఇవి 1-2 మనం పర్మనెంట్ గా చేసుకోవాలి. నెక్స్ట్ టైం ఇది అయిపోయిన తర్వాత ముందు చేస్తున్నాం. పోస్ట్ జన్మోత్సవం కూడా మనం ఒకసారి డిస్కస్ చేస్తాం. జీవీఎంసీ వాళ్ళ శానిటేషన్ కూడా వితిన్ 24 hours లో కూడా అది జన్మోత్సవం అయిపోయిన తర్వాత క్లీన్ చేసేటువంటి పరిస్థితి చేయడం జరిగింది. భగవంతుడు నరసింహస్వామి ఆశీస్సులతో ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుంది. మీ అందరికీ కూడా భగవంతుడు మంచి శక్తి ఇచ్చి సక్రమంగా జరపాలని చెప్పేసి ఆశిస్తూ నేను సెలవు తీసుకున్నాను. ఎస్పెషల్లీ ఈ రోజుకి నాకు తెలిసి ఇంచుమించు 4-5 మీటింగ్స్ జరిగే ఉంటాయి ఈ ప్రిపేర్నెస్ విషయంలో. ఆల్మోస్ట్ ఆల్ అంటే ప్రతి సంవత్సరం మనం ప్రతి సంవత్సరం జరిగే సిస్టమ్ అయినప్పటికీ కూడా చాలా సందర్భాల్లో కంటిన్యూస్ గా ఒక ఎస్ఓపి క్రియేట్ చేసుకోవాలి. ఆ ఎస్ఓపి బేస్ చేసుకొని ఒక 20% 30% ఎన్హాన్స్మెంట్స్ కానీ ఏదైనా లాస్ట్ జరిగే ఇన్సిడెంట్స్ కి ఏదైనా మనం తిరిగి కొంచెం ఏదైనా ప్యాచ్ వర్క్స్ కానీ లేకపోతే ఏదైనా ఇబ్బంది ఏదైనా ఉంటే కనుక దానికి కొంచెం రిలాక్సేషన్ కి ఎలా చేసుకోవాలి అనే దాని మీద దృష్టి పెట్టుకోవడం జరుగుతుంది. అయితే లాస్ట్ చంద్రోత్సవంలో దురదృష్టకర సంఘటన చోటు చేసుకోవడం వల్ల ఏ చిన్నదాన్ని కూడా ఇదే కదా నెగ్లిజెన్సీతో వెళ్ళకూడదు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే ప్రతి సంవత్సరం జరిగేదే కదా, మేము చాలా పండుగలు చేసాము, చాలా దర్శనాలు చేయించాము, సో ఏం జరుగుతుందిలే అన్న ఒక నెగ్లిజెన్సీ అయితే మాత్రం ఏ ఒక్క డిపార్ట్మెంట్ లో కూడా ఉండకూడదు, ఏ ఒక్క ఉద్యోగిలో కూడా ఉండకూడదు. అక్కడ కూర్చున్న ఒక 20 hours మనం ఏదైతే చేస్తున్నామో దాన్ని కొంచెం పర్ఫెక్ట్ గా చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాకపోతే నా సజెషన్ ఏంటంటే 20 hours ఒకరే డ్యూటీ చేయలేరు కాబట్టి దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ రెవెన్యూ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో షిఫ్ట్ వైజ్ గా డ్యూటీస్ వేసుకొని వాళ్ళకి కూడా కొంచెం ఫీజిబిలిటీ ఇచ్చేటట్టుగా ఎంప్లాయీస్ ని కూడా మనం ఉపయోగించుకోవాలి, వాళ్ళ సర్వీసెస్ కూడా ఉపయోగించుకోవాలి. అంటే మనకి టాస్క్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే 28 ఎర్లీ మార్నింగ్ 3 o'clock నుంచి మొదలవుతుంది. మనకి 3 o'clock నుంచి మొదలైంది నెక్స్ట్ డే మార్నింగ్ ఇంచుమించుగా అంతవరకు కూడా ఉంటుంది. సో ఇంతవరకు కూడా వచ్చిన భక్తులు ఎవరు కూడా ఎక్కడ వాళ్ళు పానిక్ అవుతారు, ఎక్కడ వాళ్ళు బర్న్అవుట్ అవుతారు అనేసరికి వాళ్ళు అంటే క్యూ లైన్ లో ఉన్నంత సేపు ప్రాబ్లం రాదు. ఎక్కడైనా వాళ్ళకి ఆ వాటర్ దొరకకపోయినా, చెంటుపురలు ఏడుస్తున్నట్టున్నా, లేకపోతే వాళ్ళకి మినిమం ఫెసిలిటీ కనిపించకపోతే వెంటనే వాళ్ళు కొంచెం గట్టిగా మాట్లాడడం. ఎప్పటి నుంచి చూస్తాం చంద్రోత్సవం టైంలో ఎక్కడో ఏదో డిస్టర్బెన్స్. లాస్ట్ ఇయర్ మాత్రం చాలా పకడ్బందీగా చేశారు, ఎక్కడ ఏమి ఇబ్బంది రాలేదు. కాకపోతే దురదృష్టకర సంఘటన ఒక ప్రైమ్సిస్ జరిగింది. సో అటువంటి సంఘటనలు కూడా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. మీరు వేసుకున్న షెల్టర్స్ కానీ, వేసుకున్న పెండాల్స్ కానీ, వేసిన మీరు జర్మన్ షెడ్స్ కానీ ఏదైనా కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. అదొకటి.
డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ ఒకటి చాలా వెరీ ఇంపార్టెంట్. మెయిన్ కామన్ సామాన్య భక్తుల దర్శనమే ప్రయారిటీ తీసుకొని చేయడానికి సపోర్ట్ చేయమని, విఐపి దర్శనాలు వాటికి కూడా అందరూ కూడా ప్రజాప్రతినిధులు కూడా సహకరించమని కోరుతున్నాను. ఇప్పుడు మనకు అది కాదు.